ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఇలాంటి యూనిక్ ఫిల్మ్స్ తీసిన నవీన్ పోలిశెట్టి నుంచి ఇలాంటి ఒక రొటీన్ కమర్షియల్ మూవీ తీస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. మూవీ స్టోరీ వచ్చేసి మన రాజు జమీందార్ వంశంలో పుట్టింటాడు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అట్లాగే పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం బయటపడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడ్డాడనేది మనం మొత్తం మూవీలో చూస్తాం. మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అవుతది. బట్ అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ దాకా ఎలాంటి ఫన్ ఉండదు. వాళ్ళు చాలా ట్రై చేస్తా ఉంటారు ఫన్ తెప్పియనీకి. బట్ ఎక్కడ కూడా పెద్ద ఫన్ వర్కౌట్ అవ్వలేదు. ఒక 20 మినిట్స్ చాలా బోరింగ్‌గా, రొటీన్‌గా వెళ్ళిపోయింది. వన్స్ మీనాక్షి ఎంటర్ అయిన తర్వాత మూవీలో అక్కడ నుంచి మూవీ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఫన్ వర్కౌట్ అయితా ఉంటది. మీనాక్షి వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకి ఫన్ హెవీగా వర్కౌట్ అయింది. లిటరల్‌గా అక్కడొచ్చే సాంగ్స్ అయినా, అక్కడొచ్చే కామెడీ అయినా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా, మీనాక్షికి, నవీన్ పోలిశెట్టికి మధ్య కెమిస్ట్రీ అయినా ఇవన్నీ సూపర్ వర్కౌట్ అయ్యాయి. లిటరల్‌గా ఒక 45 మినిట్స్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఈ పోర్షన్స్‌లో వచ్చే కామెడీ లైక్ ఆపరేషన్ చార్లట్ అని చెప్పి ఒక 4, 5 స్టేజెస్ ఉంటాయి. ఈ అన్ని స్టేజ్‌లో ఫన్ హెవీగా వర్కౌట్ అయింది. చాలా అంటే చాలా పడి పడి నవ్వుకుంటాం. అండ్ ఇంటర్వెల్‌లో ఒక మంచి పాయింట్‌తో, ఒక మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఎండ్ చేస్తారు. ఇంటర్వెల్‌లో నవీన్ పోలిశెట్టి ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి గోల్డ్. ఈ ఫస్ట్ హాఫ్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే మన బుల్లిరాజు క్యారెక్టర్ ఉంటది. ఆ బుల్లిరాజు క్యారెక్టర్‌తో వచ్చే ఫన్ మాత్రం వేరే లెవెల్‌లో వర్కౌట్ అయింది. థియేటర్‌లో పడి పడి లిటరల్‌గా సీట్ల పైన పడి పడి నవ్వినాం. ఆ లెవెల్‌లో ఫన్ వర్కౌట్ అయింది. బుల్లిరాజు పోర్షన్స్ మొత్తం. నవీన్ పోలిశెట్టికి, చెమ్మక్ చంద్రకి మంచి మంచి వన్ లైనర్స్ పడతా ఉంటాయి. ఈ పోర్షన్స్ మొత్తం చాలా హెల్తీ కామెడీ. చాలా మంచిగా నవ్వుకుంటాం. ఫస్ట్ హాఫ్ మొత్తం నవీన్ పోలిశెట్టి, చెమ్మక్ చంద్ర, బుల్లిరాజు వీళ్ళు ముగ్గురు పైన కామెడీ నడుస్తా ఉంటది. మీనాక్షి కూడా తనకున్న లిమిటెడ్ రోల్‌లో చాలా మంచి యాక్ట్ చేసింది. షీ లుక్ వెరీ బ్యూటిఫుల్. తను కూడా చాలా అమాయకంగా, కొంచెం ఇన్నోసెంట్‌గా, కొంచెం లవబుల్‌గా చేసింది. ఫస్ట్ హాఫ్ వరకైతే పెద్ద కంప్లెయింట్స్ ఏం లేవు. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఎందుకో కొంచెం ఒక 5 మినిట్స్ బానే ఉందనిపించింది. బట్ దాని తర్వాత వచ్చే ఒక 20 మినిట్స్ ఆఫ్ పోర్షన్ మళ్ళీ అగైన్ పెద్ద ఎక్సైటింగ్ ఉండవు. వాళ్ళు చాలా ట్రై చేస్తా ఉంటారు కామెడీ పండియనికి. బట్ ఆ 20 మినిట్స్ ఆఫ్ పోర్షన్ లైక్ ఫ్లాట్‌గా వెళ్తా ఉంటది. అరే ఏంటిది? మనం ఫస్ట్ హాఫ్ చూసిన ఫన్ ఇది కాదు కదా! దీనికోసం మనం రాలే కదా అనిపించింది. ఆఫ్టర్ 20 మినిట్స్ ఆఫ్ బోరింగ్ సెకండ్ హాఫ్ ఎలక్షన్స్ అని చెప్పి ఒక మంచి పాయింట్ పట్టుకొస్తారు. హమ్మయ్య! ఇక్కడ నుంచి మూవీ మళ్ళీ కొంచెం ట్రాక్‌లోకి వచ్చిందేమో అనుకుంటాం. అండ్ దాన్ని ఫాలో అవుతూ వచ్చే సీన్‌లు కూడా బానే అనిపిస్తాయి. ఓకే. మంచిగానే ఫన్ ఎళ్తుంది. పర్లేదు ఊర్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ బానే ఎళ్తున్నాయి అనిపించింది. బట్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత మూవీ మొత్తం ఒక ఫ్లాట్ నరేషన్‌లోకి వెళ్ళిపోయింది. అంటే మనం చాలా సార్లు చూసిన ట్రోప్స్ అన్నీ మళ్ళీ ఈ మూవీలో బయటపడతాయి. ఈ ఊర్లో ప్రజలు, వాళ్ళ కష్టాలు ఇవన్నీ మనం చాలా సార్లు చూసేసినాం కదా! దాన్ని హీరో వచ్చి ఆదుకోవడం ఇవన్నీ చాలా రొటీన్ అనిపిస్తాయి. దీనికి తోడు ఊర్లో ఉన్న వాళ్ళ ప్రజల కష్టాలను చాలా సినిమాటిక్‌గా సినిమాటిక్ లిబర్టీతో చూసిండు. లైక్ రీల్స్ అని చెప్పి ఏవో ట్రై చేసిర్రు. చాలా సిల్లీగా అనిపించినాయి. చాలా సినిమాటిక్‌గా అనిపించినాయి. రియల్ లైఫ్‌లో అట్లా అవ్వదు కదా అనిపించింది. బట్ మూవీలో మాత్రం ఆ సీన్స్ బానే వర్కౌట్ అయినాయి. కామెడీ మాత్రం బానే జనరేట్ అయితుంది. బట్ చాలా రొటీన్ కామెడీ అది. మనం కొత్త ఔట్ ఆఫ్ ది బాక్స్ నవీన్ నుంచి వచ్చే కామెడీ అయితే కాదది. నవీన్ పోలిశెట్టి మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి త్రూ ఔట్ ద మూవీ డ్యూటీ చేసిండు. తన యాక్టింగ్‌తో నవ్వు తెప్పియనీకి, తన యాక్టింగ్‌తో ఇన్వాల్వ్ చేయనీకి బానే ఉంది. బట్ సీక్వెన్స్ మాత్రం సరిగ్గా పడట్లేదు సెకండ్ హాఫ్‌లో. ప్రాపర్ సీన్స్ పడట్లేదు. అండ్ ఇంకా లాస్ట్ 20, 25 మినిట్స్ ఆఫ్ ద మూవీ మొత్తం సీరియస్ జోన్‌లోకి వెళ్ళిపోతది. ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాని నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు ఆ ఎలక్షన్స్ పాయింట్‌లో. అక్కడ మూవీలో కామెడీ చచ్చిపోయింది. లిటరల్‌గా అసలు కామెడీ అనే పాయింటే పట్టుకురాలే. ఒక సీరియస్ పాయింట్‌తో వెళ్ళిపోతారు. అది చాలా సినిమాటిక్‌గా మనం చాలా సార్లు చాలా మూవీస్‌లో చూసిన పాయింటే ఉంటది. దానివల్ల నవీన్ పోలిశెట్టి మూవీ ఇది కాదు గదా! ఆయన చాలా యూనిక్ మూవీస్ తీస్తారు గదా! ఇదేంటి కామెడీ లేదు, ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఆయన పర్ఫార్మెన్స్ గూడా ఆ సీన్‌లలో ఓకే బానే ఉందనిపించింది. అంతేగాని ఎక్సైటింగ్ మాత్రం అనిపియలేదు. ముందే మూవీ రొటీన్ ఎళ్ళిపోతుందనుకుంటే సెకండ్ హాఫ్‌లో ఒక అన్నెసెసరీ సాంగ్ పెట్టిర్రు. మన 'సాన్వి మేఘ' ఎవరో ఒక హీరోయిన్‌తో. ఇప్పుడు నిజంగా ఈ మూవీకి ఐటెమ్ సాంగ్ రిక్వైర్‌మెంట్ ఉందా అనిపించింది. ఆ సాంగ్ గూడా పెద్దగా ఏం బాలేదు. ఎక్కడ హై రాదు, ఏం రాదు. సో, అనవసరంగా సాంగ్ ఇరికిచ్చిరని ఫీలింగ్ వచ్చింది. దెన్ ఇంకా క్లైమాక్స్‌లో ఫైట్ గాని ఇవన్నీ మళ్ళీ రొటీన్ జోన్‌లోకి వెళ్ళిపోయినాయి. సో, నేను చెప్తున్నా గదా! ఫస్ట్ హాఫ్ ఎంత హెల్తీ ఉంటదో సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం పోర్షన్స్ హెల్తీ ఉంటాయి. ఒక 20 మినిట్స్. దాని తర్వాత మూవీ మొత్తం రొటీన్ ట్రోప్‌లో పడిపోయింది. నవీన్ పోలిశెట్టి మూవీ రొటీన్ పడిపోవడం అంటే నాకసలు నచ్చదు. బికాజ్ ఆయన సెట్ చేసే స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి. 'జాతిరత్నాలు' మూవీలో ఏ లెవెల్ ఆఫ్ హిలేరియస్ కామెడీ ఉంటది. మొత్తం మ్యాడ్ మ్యాక్స్ ఫన్. అండ్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో' ఆ సీరియస్ డ్రామా అయినా, 'ఏజెంట్ ఆత్రేయలో' థ్రిల్లర్ అయినా ఇవన్నీ బానే వర్కౌట్ అయినాయి గదా! మంచి సీరియస్ పాయింట్స్ కదా! బట్ ఈ మూవీలో మాత్రం ఎందుకు విలేజ్ అని జెప్పి, ఎలక్షన్స్ అని జెప్పి చాలా సింపుల్ ప్లాట్ తీసుకున్నారని నాకు అర్థం కాలేదు. సో, నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినా. స్టోరీ వైస్‌గా, ప్లాట్ వైస్‌గా సెకండ్ హాఫ్‌లో డిస్టర్బ్ అయినా గానీ, నవీన్ పోలిశెట్టి మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయడు. బికాజ్ ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన మనల్ని నవ్వు తెప్పించి ట్రై చేస్తూనే ఉంటాడు. కొన్ని దగ్గర వర్కౌట్ అయింది. కొన్ని దగ్గర వర్కౌట్ కాలేదు. బట్ ఆయన మాత్రం తన 100కి 1000% ఇచ్చిండు. రావు రమేష్ ఉండేది కొన్ని లిమిటెడ్ సీన్స్ అయినా, ఆయన గూడా ఆయన లిమిటెడ్ సీన్స్‌లో ఆయన మార్క్ అనేది చూపించుకొని వెళ్ళిపోయిండు. ఇంటర్వెల్‌లో ఆయన నుంచి వచ్చే ఒక హెవీ ట్విస్ట్ ఉంటది. దానివల్ల సినిమా భలే పేలిందసలు. అండ్ 'చెమ్మక్ చంద్ర', 'బుల్లిరాజు', 'మీనాక్షి' వీళ్ళంతా బానే మూవీకి కాంట్రిబ్యూట్ చేసిర్రు. అండ్ మూవీలో విజువల్స్ ఇట్లా దగదగ మెరిసిపోతా ఉంటాయి. సినిమాలో ఒక సాంగ్ పడతది ఇంటర్వెల్ కన్నా ముందు. అసలు మూవీ బడ్జెట్ మొత్తం దానికే అయిపోయిందేమో అన్నంత హెవీ రిచ్ విజువల్స్ ఉంటాయి. మూవీ మొత్తం కలర్‌ఫుల్ ఒక సంక్రాంతి ఫ్యామిలీ మూవీ వైబ్ ఇస్తది. బట్ యాస్ ఐ సెడ్ కొంచెం బొక్కలున్నాయి సెకండ్ హాఫ్‌లో. దాని వల్ల ఓకే అనిపించింది. డిసప్పాయింట్ అయితే కాలే. బట్ నవీన్ పోలిశెట్టి మూవీ కాబట్టి డిసప్పాయింట్ అయినా. ఇఫ్ నార్మల్ మూవీ అయితే పర్లేదు బానే ఉందనిపించింది. ఇంకా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. లిటరల్‌గా జోకర్‌లు. వాళ్ళ నుంచి హీరోకి ఎలాంటి థ్రెట్ ఉండదు. వాళ్ళ నుంచి ఎలాంటి ఒక
టెన్షన్ కూడా బిల్డ్ అవ్వదు. లిటరల్‌గా జోకర్‌లు చేసి పడేసేవాళ్ళని. ప్రాపర్‌గా మూవీలో విలన్ రోల్ రాసుకోలేదు. అండ్ విలన్‌గా చేసిన యాక్టర్ మనకు 'తారక్ పొన్నప్ప' ఆయన కూడా యాక్టింగ్ పెద్ద ఏం భయపెట్టలేదు. ఒక స్ట్రాంగ్ డ్రామా గాని, ఒక స్ట్రాంగ్ నెగెటివ్ ఫోర్స్ గాని మూవీలో లేకపోవడం వల్ల కొంచెం మరీ ప్లెయిన్‌గా వెళ్ళిపోయింది మూవీ సెకండ్ హాఫ్. సో 2½ అవర్స్ మూవీలో ఒక 1 అవర్ హ్యాపీగా నవ్వుకుంటాం. పగలబడి నవ్వుకుంటాం. బట్ మిగతా 1 అవర్ మూవీ ఎందుకో కొంచెం వాళ్ళు ఫన్ ట్రై చేసినా కానీ పెద్ద వర్కౌట్ కాలేదు. నాకు జస్ట్ ఓకే అనిపించింది. సో ఇది గైస్ డెఫినైట్‌లీ మూవీ మాత్రం డెఫినైట్‌లీ వన్ టైమ్ వాచ్ పక్కా. బట్ 'నవీన్ పోలిశెట్టి' మూవీ మాత్రం ఇది కాదు. సో ఇది గైస్ నా రివ్యూ. రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.